బాధ్యత గల సబ్ ఇన్స్పెక్టర్ అసాంఘిక చర్యలు అరికట్టాల్సిన ఆయన ఆడవారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. అమాయకులను తన శాడిజంతో భయాందోళనకు గురిచేస్తున్నాడు. పోలీస్ స్టేషన్ లో దర్జా వలకబోస్తున్న ఈసార్ వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం ఎస్ఐ మధుసూదన్ రెడ్డి. పెద్దముడియం స్టేషన్ కు ఈయనే డాన్. ఇక్కడ ఈ సారువారు చెప్పిందే వేదం, ఈయన చెప్పిందే చట్టం, న్యాయం. ఈ కాకి చొక్క కండల వీరుడికి కొవ్వు కాస్త తలకెక్కింది. ఈ క్రమంలో ఆయన ఓ అడ్డగోలు వ్యవహారానికి పాల్పడేశారు. వివరాల్లోకి వెళితే పెద్దముడియం మండల పరిధిలోని నెమలి దిన్నెకు చెందిన 8 మంది ఓ మర్డర్ కేసులో జైలుకెళ్లి శిక్ష అనుభవిస్తున్నారు. అయితే భర్తలు జైల్లో ఉన్న సమయంలో వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి ఆ ఇల్లాళ్ల పట్ల కీచకుడిగా ప్రవర్తించాడు. ఎస్ఐ గారి తీరు కంచే చేను మేసిన చందంగా తయారైందని ఆ ఆడబిడ్డలు కన్నీటి పర్యంతమవుతున్నారు. చదివినాక నువ్వు రాడు కానీ నీ పుట్టిన అని తెలుస్తున్నాడు అంటే నాకు పుట్టిన లేదు ఇన్ని అంటాను ఎట్టపడుతాను నువ్వు లేకుంటే అన్నాడు. మేము కాపు చెప్పినా నీతో హాని పోతాడు పోయేటప్పుడు యాడ్ లేకుండా మాట్లాడుతున్నాడు. పనులు రావుతాయికి వస్తే ఎవరు చెప్పుకుంటా చెప్పుకోవాలని తెలుస్తాడు. లేదంటే నేను మనిస్తాం రాజకీయాలు అన్నాడు. ఇటైతే మేము బతకలేము. బెయిలు మీద జైలు నుంచి తిరిగొచ్చిన భర్తల్ని కూడా ఎస్ఐ గారు వదిలిపెట్టలేదు. నాకు తెలియకుండా మీకు బెయిల్ ఇచ్చిందెవరంటూ వారిని సతాయించడం మొదలుపెట్టాడు. ఈ మమ్మల్ని రావడము ఆడలను మమ్మల్ని ఎంతో హింసిస్తున్నారు. వాళ్ళను మా భార్యను మా పిల్లలు ఎంతో గౌరవంగా తిట్టడం చేయడం ఎంతో గౌరవంగా చేస్తున్నాం సార్. మేము ఎట్ట బతకాలి సార్? ఇట్లయితే బెయిల్ ఎవరు ఇచ్చినారు అంటే బెయిల్ షీట్ ఇచ్చారు. పొద్దుటూరు బెయిల్ షీట్ అంటే నాకు తెలియకుండా బెయిల్ ఇచ్చినారు కానీ ఎవరు అది అన్నాడు సార్. పొద్దుటూరు జడ్జి కదా వాళ్ళు ఇస్తారు కదా సార్. వాళ్ళు ఇచ్చితే మేము గడ్డకొచ్చి ఇలాంటి ఇంటికి వస్తాం సార్ అంటే నాకు తెలియకుండా ఇచ్చింది మీకు బెయిల్ షీట్. నాకు తెలియాలి కదా, నాకు తెలియకుండా ఇచ్చింది మీకు రాదని మీకు అది చెప్తాను నేను చేసినప్పుడు అన్నాడు సార్. అన్నట్టు ఈ మధుసూదన్ రెడ్డి మీద ఇప్పటికే లెక్కలేనన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. పెద్ద చిన్నాని కూడా చూడకుండా తనతో పనిచేసే కానిస్టేబుళ్లతో దురుసుగా ప్రవర్తిస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే విషయమై ఈ దూకుడు ఎస్ఐ ఏమంటున్నారో మీరే చూడండి. నేను లేడీస్తో ఇంటరాక్ట్ అయ్యిండేది జస్ట్ ఆ మర్డర్ జరిగిన టైంలో ఇంటరాక్ట్ అయ్యాను వాళ్ళతో. ఎందుకు మీ ఫ్యామిలీ ఇట్లా నాశనం చేసుకుంటారని చెప్పాను కానీ అంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు. యాక్చువల్గా అయితే మా పెద్దమ్ముడి జమ్మనోడు పిఎస్కు ఎట్లా ఇస్తారు మీరు ఉండేది మా లిమిట్స్లో కానీ నేను ఒకటి అయితే అడిగాను. అది నా ఒపీనియన్ అంతే కానీ ఎందుకు నాకు తెలియకుండా బెయిల్ అంటే నేనేం కింగ్ ఏం కాదు కదండి ఇక్కడ. ఇది జస్ట్ నా స్టేషన్ వరకు నేను సుప్రీం అంతే. ఈ మొత్తం వ్యవహారంపై అధికారుల దృష్టికెళ్లింది. అయ్యగారి బండారాన్ని నిగ్గుతేల్చే కార్యక్రమం ప్రారంభమైంది. నిజాన్ని నిగ్గుతేలుస్తారో లేదంటే మనోడే కదా అని లైఫ్ తీసుకుంటారో కొద్ది రోజుల్లో తేలిపోనుంది.